అయితే దేశం మొత్తం జాగ్రత్తగా ఉండాలా నెంబర్ 1. 2-3 నెలల దాకా అయితే మాత్రం క్రైసిస్కి సంబంధించిన గ్యారంటీ చెప్పలేం. అంటే 2 సంవత్సరాలకైతే మాత్రం జాగ్రత్తగా ఉండటం అనేది యుద్ధం గురించి కాదు, ఏ ఇంపాక్టు, మిషనరీ ఇంపాక్టు ఇవన్నీ కాదు. అంటే క్రమక్రమంగా ఇది రేపొద్దున నిత్యావసరాల వరకు కూడా వచ్చేస్తుందా? ఇప్పటికే వచ్చేస్తుంది మీకు. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఇదివరకు అయితే కనుక విదేశీ ఈ భారీ కార్పొరేట్ సంస్థలకి రేషన్కి సంబంధం అంటే కూరగాయ ఇదే మన ఎచ్చాలకి నిత్యావసర వస్తువు. ఇప్పుడు మీరు అంతా సూపర్ బజార్లకు అలవాటు పడిపోయాం మనం. ఈ సూపర్ బజార్లకు అలవాటు పడ్డాక మీరు చూస్తే ఆ ప్యాకింగ్తో వస్తాయి. ఇలాంటివి చేసేవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు ఇవి. వాళ్ళు ఈ ప్యాకింగ్కి అయ్యే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మీకు చాలా వెరైటీస్కి ఏమవుతున్నాయి, ప్రత్యేక కవర్లు తెస్తున్నారు. ఆ కవర్ల తయారీ వాటి మీద ఇవన్నీ కూడా విదేశాల నుంచి నడుస్తున్నాయి. అవి కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు ఇంకోటి మన దేశంలో దొరకని తక్కువగా ఉన్నాయి ఇతర దేశాల నుంచి తెస్తారు. అవి చుట్టూ తిప్పుకు రావాల్సి వస్తుంది. దాంతో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అయిపోయిందని చెప్పి వాళ్ళందరూ రేటు మొన్న ఒక 2-3% పెంచారు. అవి ఇంకా పెరుగుతాయి. అంటే కేంద్రం ఒక రెస్పాన్సిబిలిటీగా చెప్పడమేనా, అంతకుమించి ఏమైనా బాధ్యత తీసుకుంటుంది నిజంగా మరింత సంక్షోభంలో కూరుకుపోతే? రేపు బాధ్యత ఇప్పటికే తీసుకుని ఉంది. మేము ఇంత తీసుకుని ఉన్నాం కాబట్టి నా బాధ్యతలో నువ్వు కూడా బాధ్యతగా ఉండని చెప్తాను. బాధ్యతగా ఇప్పటిదాకా తీసుకోబట్టినే ఇప్పటికే అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నిట్లలో ఆయిల్ పెరిగిపోయినాయి రేట్లు, ఇంక్లూడింగ్ గల్ఫ్ దేశాల్లో కూడా ఆయిల్ గ్యాస్